రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇటీవల కాలంలో హైందవ గుడుల మీద ధ్వంసం చేయటం కానీ, అదేవిధంగా ఆలయాల మీద మరి చేయరాని పనులు కానీ, ఇవన్నీ కూడా పాల్పడుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. మరి రీసెంట్గా పురాణపూర్లో మరి అదేవిధంగా సఫిల్గూడలో కూడా ఏమేమి ఘట్టాలు జరిగాయో అందరికీ తెలిసిందే. సో మరి హిందూ దేవాలయాలపైన, హిందూ దేవుళ్ళపైన ఎందుకని ఈ దాడులు జరుగుతున్నాయి? మరి అదేవిధంగా మత సామరస్యం పాటిస్తున్న మన భాగ్యనగరంలో మరి ఈ ఒక్క మతం మాత్రమే ఎందుకని పెచ్చిమీరి ఇటువంటి ప్రవర్తనలు చేస్తోంది? మరి పోలీసులు ఏం చేస్తున్నారు? శాంతి భద్రతలు ఏమవుతున్నాయి? అదేవిధంగా హైందవ ధర్మం ఎటుపోతోంది? మరి శాంతి కాముకులుగా ఉన్న మరి హిందువులు మరి ఇటువంటి ఘటనల్లో మరి ఎలా ఉండగలిగినారు? అదేవిధంగా పరిణామాలు ఎట్లా దారితీస్తున్నాయి అన్న అంశాలు ఇప్పుడు చర్చించబోతున్నాం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ గారు ఉన్నారు. ముందుగా మనం వారికి ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. నమస్తే, జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఇటీవల కాలంలో హిందూ దేవతలకు సంబంధించిన గుడుల మీద, అంటే సఫిల్ గుడులా కానీ, అదేవిధంగా మరి పురాణపూర్లో కానీ హిందూ గుడులనే టార్గెట్ చేసుకుని ధ్వంసం చేయడం కానీ, దాడులు కానీ మనం చూస్తున్నాం. ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎలా తీసుకోవడం ఏముంది, ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ముస్లింల రాజ్యం నడుస్తుంది. అంటే మొఘల్ రాజ్యుల ప్రభుత్వం నడిచినట్టు ఉన్నది. ఓకే, ఒకప్పుడు ఔరంగజేబ్ ఎట్లుండేనో ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి అట్లా తయారైనాడు. సో గుళ్ళపై దాడులు, మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు మొన్న కూడా అసెంబ్లీలో చెప్పారు. ఏ మతాన్ని ఎవరు కించపరిచినా ఊరుకొని లేదు, దీనికి ప్రత్యేకమైన చట్టాలు తీసుకొస్తాము, తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తాము. ఓన్లీ మాట్లాడితేనే కఠినంగా శిక్షిస్తామన్నారు. మరి గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి, విగ్రహ ధ్వంసాలు జరుగుతుంటాయి కూడా. మరి నీకు చీమ కుట్టినట్లేదు నీకు. మరి నువ్వు పుట్టింది హిందూ పుట్టుక అయినా కూడా నీకు ఇంత కూడా నీకు రోషం అనేది లేదు. అంటే టోటల్ గా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఓవైసీ కనుసైనలలో ఓవైసీకి సరెండర్ అయి నడుస్తున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా రాష్ట్రానికి హోంమంత్రి లేడు. ఇవాళ హోంమంత్రి చేసే పని అంతా కూడా ఓవైసీ సోదరులు చేసినట్టు కనబడుతుంది. ఇవాళ మొన్న పురాణపూర్లు జరిగిన ఘటనల మన గుడిపై దాడి చేసి, సఫిల్గూడలో కూడా అడ్డమైన పనులు చేసి, మన మనోభావాలను కించపరిచినా కూడా మళ్ళీ కేసులు కూడా మన సోదరులు ఎదుర్కొన్నారు. ఓకే, ఇలా పురాణపూర్లో 6-7 మందిపై హిందువులపై ఉల్టా కేసులు పెట్టడం జరిగింది. అంటే ఎటు పోయి మేము మైనారిటీలు అయినట్టు కనబడుతుంది. మేము డిఫెండ్ చేసుకుంటే మా మీద కేసులు. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపై ఎట్లాంటి కఠినమైన చర్యలు తీసుకురో చెప్పాలి. ఓకే, లాస్ట్ కూడా గతంలో కూడా ఎక్కడ ఏది జరిగినా 10 మంది ముస్లింలపై కేసులు పెడితే 30 మంది హిందువులపై కేసులు పెట్టారు. మరి వాళ్ళే వచ్చి దాడులు చేశారు, వాళ్ళే మలమూత్ర విసర్జనలు వాళ్ళే చేశారు. అయినా కూడా మేము ప్రొటెస్ట్ చేస్తే హిందువులపై కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అంతే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే. అంటే బలమైన చట్టాలు తీసుకొస్తామని మరి రేవంత్ గారు అంటే బలమైన చట్టాలు వాళ్ళకు అనుకూలంగా తీసుకొస్తారు. ఓకే, హిందువులకు కాదు. హిందువుల కోపిక ఎక్కువ కదండి. హిందువుల కోపిక ఎక్కువ కదా. ఎంత తొక్కినా, ఎంత దాడులు చేసినా, ఏం చేసినా మేమేం అనొద్దు. అక్కడ మేము తిరగబడి మరి ప్రొటెస్ట్ చేస్తే మాపై కేసులు చేస్తాం. అంటే ఈ యొక్క ప్రభుత్వ ధోరణి ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే, మళ్ళీ గమనిస్తారు, అయ్యో అంటారు, అమ్మో అంటారు, మళ్ళీ ఓటు వచ్చే వరకు వాళ్ళకి వేస్తారు. సో ఇలా హిందువులు మారాలి. ముఖ్యంగా ఇవన్నీ ఘటనలకి ఇలా హిందువులు మారితే గానీ బుద్ధి రాదు. కేసులు చట్టాలతోటి ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం అనేది చూడాలి. ఇప్పుడు కేసులు కూడా వాళ్ళు నామమాత్రం కేసులు పెడతారు. ఓకే, అప్పటికప్పుడు శాంతి చేసే ప్రయత్నం చేస్తారు. అంటే మమ్మల్ని శాంతింప చేసే ప్రయత్నం చేస్తారు తప్పించి గట్టి కేసులు పెట్టి, ఈ కేసు పెట్టినందుకు వీనికి శిక్ష పడితే మళ్ళీసారి ఇంకోడు డేర్ చేయడు వేరే మతం వైపు చూడి. కానీ అట్లాంటివి ఏముండే. ఇవన్నీ కూడా కఠిన చట్టాలు హిందువులకు వర్తిస్తాయి. సో వన్ సైడ్ గవర్నమెంట్ వచ్చినాకనే ఎక్కువ మరి దాడులు ఎక్కువైపోయింది. చూస్తారు కదా, కంటిన్యూ 1 by 1 ఎవ్రీ 10 రోజులు, వారంకి 10 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఇన్సిడెంట్స్ అవుతాయి. దీని వెనక ఎవరుండొచ్చు అంటారు? ఎవరున్నా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగేది. దీని ఇంకా తీవ్రవాదులు ఉండొచ్చు, కానీ ఆ తీవ్రవాదులు ఉన్నారని ప్రూవ్ చేయాల్సింది ఎవరు? పోలీసు. మరి పోలీసులు ప్రభుత్వం కింద పనిచేస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి, వాళ్ళకు కూడా చేతులు కట్టేసే పరిస్థితి. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. రైట్. ఇప్పుడు రానున్న కాలంలో మరి రాష్ట్రంలో ఉన్న ఆలయాలకు పోలీసు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడిందంటారా ఇప్పుడు తాజా పరిస్థితులలో? అంతే ఉన్నది కదా. అలా రాష్ట్రంలో ఉన్న ఆలయాలకి డెఫినెట్గా
పోలీసుల భద్రత కావాలి. ఇవాళ మరి ఆలయాల నుంచి రెవెన్యూ మరి సిగ్గు లేకుండా తీసుకుంటారు కదా. ఇవాళ హిందూ ఆలయాల నుంచి వచ్చిన రెవెన్యూ వేరే మతానికి సంబంధించిన సంక్షేమాన్ని కూడా వాడుతారు. మరి మేము వేసే డబ్బులు, సెంటిమెంట్ తోటి వేసే డబ్బులు మరి వేరే మతానికి సంబంధించిన వాటికి వాడుతుర్రు. మరి మా ఆలయాలకు మాత్రం రక్షణ లేదు. ఇలా దేవాదాయ శాఖ ఏం పని చేస్తుంది, ఎండోమెంట్స్ ఏం పని చేస్తుంది, ఎన్ని వేల ఎకరాల ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నాయి భూములు, ఆ భూములను ఎవడు కబ్జా చేస్తుండో, మరి ఆ కబ్జాల నుంచి ఎట్లా రిలీజ్ చేసుకుంటారు, ఇలా కోట్లలో పెండింగ్ లో ఉన్న కేసుల సంగతి ఇది. దేవాలయాల భూముల సంగతి ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా వేల ఎకరాల భూములు వేరే మతం వారు ఆక్రమించినారు, వేల ఎకరాల భూములు రాజకీయ నాయకులు ఆక్రమించినారు. మరి వాటి సంగతి ఏంది? వాటిని బయటికి తీసుకొచ్చే విధంగా ఏమైనా ఎండోమెంట్ ప్రయత్నం చేస్తుందా? చేస్తలేదు. మరి ఇందులో వానర సేన అని మరి ఒక అద్భుతమైన హిందూ సంఘటితం ఉంది. వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసి కేసులు ఇచ్చి కొన్ని భూములను తీసుకురావడం జరిగింది. హిందూ దేవాలయాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి చేయరు, చేసేటోళ్ళని కూడా చేయనియరు. మీరు చేయాల్సిన పని సంఘాలు చేయవలసి వస్తుంది, హిందూ సంఘాలు చేయవలసి వస్తుంది. మీరు కరెక్ట్ ఉండాలి కదా. గోరక్షణ ఇవ్వాలా, వీళ్ళు చేయాలి. ప్రభుత్వం జిమ్మేదారి కదండి, ప్రభుత్వ బాధ్యత. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ని అమలు చేయడం పోలీసుల బాధ్యత. ఇవాళ పోలీసులు చక్కగా లేక ఇవాళ అక్కడక్కడక్కడక్కడ గోవులు వస్తూనే ఉన్నాయి రాష్ట్రంలో. మరి వీటిని మా గోరక్షకులు పట్టుకుంటే వాళ్ళపై కేసు, వాళ్ళ మీద గన్నులతో కాల్పులు, వేరే మతానికి చెందిన రీసెంట్ కూడా అయింది కదా, ఒక గోరక్షకునిపై కాల్పులకు పాల్పడ్డారు. మరి ఆ కేసు ఏమైంది? కేసు పెడతారు, గట్టిగా చేయరు, కఠినంగా చేయాలి. కఠినంగా చేయరు, ఎందుకంటే కఠినంగా చేస్తే మరి అక్కడ నుంచి ప్రెషర్ ఉంటుంది కదా, దారుసలాం నుంచి ప్రెషర్ ఉంటుంది, ఎంఐఎం నుంచి. సో ఇవాళ మొత్తం కూడా రజాకార్ల పాలన, ఇవాళ మొఘల్ రాజుల పాలన, ఇవాళ టోటల్ హిందూ వ్యతిరేక పాలన. ఇవాళ మనము మారాల్సింది ప్రభుత్వాలు కాదు, మనం మారి ఓటుతోటి బుద్ధి చెప్తే మళ్ళీసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు. ఇవాళ ఎట్లా అనిపిస్తుంది అంటే మనమే మైనార్టీలే భయంగా బతకాలి హిందువులు అన్న పరిస్థితిలో ఉంటారు. అంతకుముందు కూడా జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి గుడి దగ్గర, బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి దేవాలయం విగ్రహం మధ్యరాత్రి దొంగలు లెక్కొచ్చి ఎంఆర్ఓ వచ్చి తీసుకుపోవాల్సిన అవసరం ఏమో. మరి వేరే కట్టడాలను ముట్టే దమ్ము ధైర్యం ఈ రేవంత్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నా. ఉండదు. ఒక అమ్మవారిని గానీ ఒక స్వామివారిని గానీ ప్రతిష్టాపన చేసిన తర్వాత మళ్ళీ తీయడం 70 ఏళ్ళ నుంచి ఉన్న గుడి అండి. పోనీ పెద్దగా మొత్తం ప్రభుత్వ స్థలం ఆక్రమించి నమ్మకాలు ఏమో 70 గజాలు 100 గజాలలో ఉన్న గుడి. బోనాలు అయితే వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి సెంటిమెంట్ టోపీ పెట్టుకోవాలి, నమాజ్ చదవాలి. రేవంత్ రెడ్డి రోజు నమాజ్ చదువుతాడేమో, నాకైతే డౌటే. రోజు 5 సార్లు నమాజ్ కూడా చదువుతట్టుంటాడు. రైట్. ఇప్పుడు మరి పురాణపూర్లో కూడా జరిగిన ఘటన చూసినట్లయితే మరి దర్వాజా మైసమ్మ ఆలయానికి 1677 ప్రాంతంలో శివాజీ మహారాజు శ్రీశైలం వెళుతూ ఉండగా దారిలో మరి అమ్మవారిని దర్శించుకున్న చారిత్రాత్మక ప్రదేశం అంటూ కూడా ఒక ప్రచారంలో ఉంది. మరి ఇప్పుడు అటువంటి ఆలయం మీదే దాడులు జరగడం, మరి ఆడ సీసీ కెమెరాలు జర్ర దొంగతనాలు కాగానే సీసీటీవీ ఫుటేజ్ పట్టుకొని టక్క పట్టుకొని కేసులు పెడతారు. మరి ఇంత పెద్ద దాడి జరిగి ఇంతమంది లక్షల కోట్ల మంది మనోభావాలు కించపరిచే విధంగా దాడులు జరిగితే మరి ఎంత మటుకు యాక్షన్ తీసుకురు అని పట్టుకున్నట్టు, కానీ వాడా కాదా కూడా తెలియదు. ఓకే, కొన్ని రోజులు అయితే పిచ్చోళ్ళు అనే స్టోరీలు పెట్టిరు, వాడు దాడి చేస్తే పిచ్చోడు దాడి చేసి ఇప్పుడు ఇక పబ్లిక్ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి మరి వాడా కాదా, ఎందుకు చేసిండు, వాడు తాగి ఉన్నాడా తాగి లేడా, మరి ఎవరినైనా చంపనీకి వచ్చిండా, వేరే మతాన్ని వాడు ఇంకేమైనా ఉగ్రకోణం ఉందా, మరి ఎవరైనా రోహింగ్యాలు ఉన్నారా? ఇలా దునియా మంది రోహింగ్యాలు, బాలాపూర్ పరిసర ప్రాంతాల దునియా మంది రోహింగ్యా. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళకి ఆధార్ కార్డులు ఎట్లా వచ్చినాయి, వాళ్ళకి ఐడి కార్డులు ఎట్లా వచ్చినాయి, ఎవరు ఇచ్చారు, జిహెచ్ఎంసీ ఎట్లా ఇచ్చింది, ఏం వెరిఫై చేసి ఇచ్చారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్లు ఇచ్చారు, ఎవరైనా ఎంఐఎం పార్టీ ఇన్ఫ్లుయెన్స్లు ఇచ్చారా? ఇలా వాడు బాంబు పెట్టవచ్చు, మాస్ కిల్లింగ్ చేయొచ్చు, ఏమని చేయొచ్చు. రాష్ట్రంలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై. రాష్ట్రంలో హిందువులపై కాదు ఎలాంటి దాడులు జరిగినా పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మాట్లాడరే, హోమ్ మినిస్టర్ లేదే, నీ దగ్గర పెట్టుకున్న హోమ్ మినిస్టర్, నీ కమిషన్లు తిన్నీకే టైం లేదు. హోమ్ మినిస్టర్ రివ్యూ ఏడే చేస్తావు, శాంతి భద్రత సమస్యలపై రివ్యూ ఏడే చేస్తావు, ఆఫీసర్లతో మీటింగ్ ఏడే చేస్తావు. నువ్వు ఆఫీసర్లకు అసలు టైం ఇస్తున్నావా, అపాయింట్మెంట్ ఇస్తున్నావా? ఓన్లీ కమిషన్ల గురించి నువ్వు కాంట్రాక్టర్లకు టైం ఇస్తావు, డబ్బులు వచ్చే విధంగా ఏది ఉన్నా వాళ్ళకే టైం ఇస్తావు. నువ్వు ఆఫీసర్లకు ఎంత టైం ఇచ్చి నువ్వు చెప్పు. శాంతి భద్రతపై ఎక్కడ పర్యవేక్షణ జరిగింది చెప్పు, ఎన్ని మీటింగులు పెట్టినావు చెప్పు.
తెలంగాణ ప్రజలకు కావాలి కదా, ఉమ్, తెలవాలి కదా క్లారిటీ. ఉమ్, రేపు మంచి చెడ్డ అయితే ఏంది పరిస్థితి చెప్పు. ఉమ్. రేపు ఎవడో చచ్చిండు అనుకో, ఎవడు బాధ్యత? అంటే ఇప్పుడు రెండు మతాల విషయంలో మరి ఏమైనా ఇష్యూస్ జరిగినప్పుడు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఉమ్. బ్యాలెన్స్ గా వ్యవహరించాలని ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనుకోవచ్చు కదండి. ఏం బ్యాలెన్స్? మాపై ఎందుకు దాడులు? మరి మేము దాడులు చేస్తే బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారా చెప్పు మరి. ఉమ్, అట్లనే చెప్పు మరి. ఉమ్, సేమ్ మేము రివర్స్ గా దాడులు చేస్తే బ్యాలెన్స్ గా వ్యవహరిస్తారా అని అడుగుతున్నా. ఉమ్, దీనికి బ్యాలెన్స్ ఏముంటుందండి దానికి? ఉమ్, ఎవడైతే నేరానికి పాల్పడ్డాడో వానిపై ఏం చర్య తీసుకున్నావో ప్రజల ముందు పెట్టు. ఉమ్. పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా Yes. గవర్నమెంట్? ఉమ్, మరి మీరెందుకు క్వశ్చన్ చేయరు? మీడియా ఉమ్, మీరు కూడా క్వశ్చన్ చేయాలి గట్టిగా. ఉమ్, మీడియా బాధ్యత కూడా కదండి. ఇవాళ క్వశ్చన్ తప్పు చేస్తే క్వశ్చన్ చేసే బాధ్యత మీడియాపై కూడా ఉంది. మీరు కూడా కథనాలు ప్రచురించండి. ఏం పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి అని. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టోటల్ హిందువులకి మొత్తం కూడా అన్యాయం జరుగుతుందని మీరు కూడా మాట్లాడండి. ఉమ్. ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్క హిందువుల బాధ్యత. రైట్. ఇప్పుడు బ్యాలెన్స్ ఇటువంటి- లేదేం లేదండి. ఉమ్, హిందువులను దొక్కే ప్రయత్నమే జరుగుతుంది. ఇటువంటి వాళ్ళ ఓట్ ఘటనలు- బ్యాంక్ మొత్తం వాళ్ళే, ఉమ్, ముస్లిమ్స్, ఓకే. మైనారిటీలు. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మరి నిందితులుగా పట్టుకున్న వారిని మతి స్థిమితం లేదు, లేకపోతే ఇంకొకలా ఉన్నాడు అంటూ కూడా తేల్చివేస్తున్నారు కదా పోలీసులు. అదే అంటున్నా, మరి ఎందుకు పూర్తి అన్యాయం స్థాయిలో. చేస్తున్నారు అని అడుగుతున్నా. మతి స్థిమితం లేనోనికి మరి మా దేవాలయాలే కనబడతాయా? ఉమ్, మతి స్థిమితం లేనోనికి మా విగ్రహాలే కనబడతాయా? ఉమ్, మరి ఏ ప్రార్థనా మందిరం పైన దాడి చేయొచ్చు కదా మతి స్థిమితం లేని. ఉమ్. పిచ్చోని చేతిలో రాయి ఉంటే నిన్ను కొట్టొచ్చు, నన్ను కొట్టొచ్చు, Yes. ఎవరిని కొట్టు. ఉమ్. టార్గెట్ చేసి నన్నే కొడుతున్నట్టే దాని అర్థం మీరు చెప్పండి. Wanted- ప్రతిసారి నన్నే ఎందుకు కొడుతున్నావు? వేరే వేరే Wanted. వ్యక్తులు నన్నే ఎందుకు కొడుతున్నారు? వాంటెడ్లీ ఇంటి అబ్సల్యూట్లీ వాంటెడ్లీ. వాడు పిచ్చోడు కాదేం కాదు, వీళ్ళు మనని హిందువులని పిచ్చోళ్ళు చేస్తారు. పిచ్చోడు అని చెప్పి. మరి రానున్న కాలంలో రాష్ట్రంలోని దేవాలయాలకు రక్షణ కావాలంటే ఏ మీరేం డిమాండ్ ప్రభుత్వం చేస్తారు? నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడము మన మూర్ఖత్వం. అంటే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాలే కదండి ఇవి. ఏర్పాటు చేసుకునే, అందుకే ఓటేసిన వాళ్ళు ఇవాళ సిగ్గుపడాలి. ఉమ్, ఎందుకైతే ఓటేసినాం రా నాయన ఇవ్వాలనుకోవాలి. ఉమ్, నేనేమంటున్నా, ముందు హిందువులలో ఐక్యమత్యం పెరిగితే ఉమ్, రేపు సీఎం ఇంటి ముంగడ పోయి కూర్చోవాలి. ఉమ్, ఎందుకు దాడులు చేస్తుంది దీని జవాబు ఇచ్చే వరకు బయటికి రావద్దు. ఉమ్. వేల మంది లక్షల మంది పోయి కూర్చుంటే తెలుస్తుంది. రోజుల వ్యవధిలోనే సఫిల్ కూడా జరిగిన ఘటన తర్వాత రోజుల వ్యవధిలోనే ఇది రెన్యువల్ జరిగింది. అయినట్టు జరుగుతూనే ఉన్నది. ఇట్స్ అండర్ లైక్ ప్రాసెస్, Hmm. కంటిన్యూస్ ప్రాసెస్ లెక్కనే ఉంది. ఉమ్, ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే వేరేవాడు దాడి చేయాలంటే భయపడతారు. ఉమ్, ఇలా నువ్వు ఏం కఠినంగా వివరించే తీరలేదు. ఒక స్టేట్మెంట్ ఇవ్వవు నువ్వు. ముఖ్యమంత్రి అని, దేవాదాయ శాఖ మంత్రి అయి ఉండే మేడం ఒక స్టేట్మెంట్ ఇవ్వదు. ఏ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇయ్యరే. అయ్యో ఇట్లా కాకుండా చూస్తాము. నువ్వు అక్కడ జరిగిన ఇప్పుడు మా గుడి దగ్గర సంఘటన జరిగితే ఒక రెస్పాన్సిబుల్గా నువ్వు ఒక మనిషిని నువ్వు రాలేవు, నువ్వు చాలా పెద్దోనివి కాబట్టి రాలేవు. ఉమ్, నీ మంత్రిని పంపొచ్చు కదా, ఉమ్, నీ ఎమ్మెల్యేలను పంపొచ్చు కదా. ఎవరికి చీమ కొట్టినట్టు ఉండదే. ఉమ్, మరి మీ పుట్టుక హిందువుల పుట్టుకనే కదా, సిగ్గు అనిపించదా మీకు? రేపు దేవుణ్ణి ఏం మొక్క అడుగుతారు? మీరు ఏం ముఖం పెట్టుకొని దేవుణ్ణి గుడికి పోతారు? అసలు వీళ్ళని గుడ్లకే రానియొద్దు. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్, తరిమి కొట్టాలి. గుడ్ల కాడికి వస్తే ఉమ్, ముందు గుడ్లపై దాడిని అరకట్టండి రా, మీరు తర్వాత మీరు గుడ్లకు రాండి అని చెప్పి తరిమి కొట్టాలి. తెలంగాణ ప్రజలు తరిమి కొట్టాలి. తెలంగాణ హిందువులు తరిమి కొట్టాలి. సిగ్గుశరం లేకుండా మళ్ళీ పూజలు చేస్తారు, పురస్కారాలు చేస్తారు. అన్ని దొంగ పూజలు ఇవన్నీ. ఉమ్, యజ్ఞాలు అంటారు. అంటే ప్రజలని మేము హిందువులని చూపించుకునే, ఇటు హిందువులని చూపించుకొని హిందూ ఓట్లు కావాలి. మీరు టోపీ పెట్టుకొని తిరుగుకుంటా సిగ్గు లేకుండా బిచ్చపోళ్ళ లెక్క మైనార్టీ ఓట్ల దగ్గర పోతారు. ఉమ్, అయితే మైనార్టీలుగా మారండి రా భయ్, ఎవడొద్దు అన్నాడు. ఓకే. ఎవడొద్దంటలే కదా. మీరు మతం మార్చుకోండి. మత మార్పిడి మంచిగా మతం మార్చుకునే స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. ఉమ్, ఫిడబోతుంది. మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ కూడా చేయం. మార్చుకుంటాం మతం. ఉమ్. హిందూ ముసుగులో ఉండి హిందువులను వెన్నుపోటు పొడిచే నాయకులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక సంఘటన జరిగింది, సరే వీళ్ళ ప్రమేయం లేకపోవచ్చు, వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ జరిగినాక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది మీరు. ఉమ్, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాల్సింది మీరు. నిందితుడిపై కఠినమైన చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. చట్టాలు అమలు చేసి మరి ఇట్లా చేస్తున్నాం మళ్ళీసారి ఎవడని చేస్తే తోలు తీస్తాను ఒక సీఎం స్టేట్మెంట్ ఇస్తే హిందువులకు కొంచెం భరోసా ఉంటుంది కదా. ఉమ్, ఏ రోజు ఏ గుడిపై ఏ దాడి జరిగినా ఒక చీమ కూడా చిటుకుమన్నట్టు ఉండదు. ఉమ్. ఏమీ రియాక్షన్ ఉండదు. రైట్. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మరి దేవాలయాల మీద ఉన్నది సవత ప్రేమ అనుకోవాలా, లేకపోతే మరి భక్తి అనుకోవాలా, భయం అనుకోవాలా? ఎవరికి అసలు ఉందంటారు రాష్ట్ర ప్రభుత్వానికి? సౌతి ప్రేమ కూడా కాదు. సౌతి ప్రేమనన్నా నయం తిండన పెడతావు. వీళ్ళకి ఏ ప్రేమ లేదు. ఉమ్, టోటల్ ఎంకకెళ్ళి వెన్నుపోటు పొడుచుడు తప్పితే ఏం లేదు వీళ్ళకి హిందువులు. ఉమ్.
మేమేమైనా మాట్లాడితే బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ. అరే మీరు సపోర్ట్ చేసేటోళ్ళు మాపై దాడి చేసారు, మీరు మతతత్వవాదులం మేమా చెప్పాలి. మా గుడ్ల గురించి మేము కోట్లాడుతున్నాం. మీరు ఇన్సిడెంట్ కాకపోతే మేము పోమే, మీరు కరెక్ట్ ఉంటే మేమెందుకు పోతాం గుడికాడికి ధర్నాలు చేయనీకి, కూర్చోనికి, ప్రొటెస్ట్ చేయనీకి. మీరు కరెక్ట్ లేనందుకే మేము ఇలా గుళ్ళ దగ్గర ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. మీరు కరెక్ట్ లేనందుకే గోవులను మేము రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరు కరెక్ట్ లేనందుకే మేము మాట్లాడుతున్నాం. మీరు కరెక్ట్గా చట్టాలని గౌరవించి సుప్రీంకోర్టు ఆర్డర్ని ఫాలో అయితే మేమేం పని చేయం. మీకే గొప్పతనం, మీకే ఓట్లు పడతాయి. రైట్, అధికార పక్షం అలా ఉంది అనుకుంటే మరి ప్రతిపక్షంలో ఉన్న మరి బీఆర్ఎస్ కామెంట్ చేయట్లేదు కదా, ఎలా తీసుకోవచ్చుంటారు? బీఆర్ఎస్ అంటేనే భ్రష్టు పట్టిన రాష్ట్ర సమితి. ఓకే, వాళ్ళ హయాంలో ఇంకా కేసులు ఎక్కువై, నాపై కూడా దునియా కేసులు పెట్టారు. కేసీఆర్ యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, అన్ని దొంగ యజ్ఞాలు, దొంగ యాగాలు. ఫలితం బాగుంది, బాగా వచ్చాయని ఏమొచ్చింది? ఇప్పుడు చెప్పుతోడు కొట్టారు ప్రజలు. ఏమొచ్చింది? ఇవాళ వాళ్ళ హయంలో విపరీతమైన కేసులు హిందుత్వం మాట్లాడు. ఓకే, విపరీతంగా గో రవాణా, అక్రమ రవాణా జరిగింది, విపరీతంగా గోహత్యకు గురి కాబట్టి. మళ్ళీ కేసీఆర్ మాట్లాడితే యజ్ఞాలు, మరి హిందూగాడు బొందుగాడు అన్నాడా లేదా? కేసీఆర్ గుర్తుంది. హిందూగాడు బొందుగాడు, హిందూగాన్లు బొందుగాన్లు అన్నాడు. నువ్వే పుట్టుక పుట్టిన వాళ్ళ మొత్తం వాళ్ళ నుంచి వీళ్ళంతా ఫాలో అవుతారు కాంగ్రెస్. వాళ్ళు ఎట్లయితే పాలించిర్రో, కమిషన్లు కానీ ఎట్లా స్కాములు ఎన్నైతున్నాయి, వీళ్ళంతా అదే సిస్టమ్ ఫాలో అవుతారు. వాళ్ళ వారసత్వం తీసుకుంటారు, ముఖ్యంగా హిందుత్వం పెద్ద. రైట్, మరి ఇప్పుడు ఇటువంటి ఘటన జరిగినప్పుడు మరి హిందువులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? ఒకటే మెసేజ్, ఐక్యమత్యం. వేల లక్షల సంఖ్యలో అవసరం పడితే లక్షలలో వచ్చి ఆడ ఫిజికల్ ప్రజెన్స్ ఇస్తే వీళ్ళకి కూర్చోబడుతుంది. నాకేమైంది, గాడెన్నో సఫీల్ కూడా అయింది కదా, నాకేం పని, నేను ఈడ సైదాబాద్లో ఉంటాను, నేను జూబ్లీహిల్స్ ఉంటా అంటే కుదరదు. రేపు సఫీల్ కూడా నిన్న సఫీల్ కూడా అయింది, రేపు ఇంటి మీద కావచ్చు. రేపటిదైనా వీళ్ళ మీద మనం గట్టిగా పోరాటం చేయకపోతే బయట వినాయక చవితి చేయాలన్నా స్పెషల్, ఇప్పుడు ఆల్రెడీ పర్మిషన్లు ఉన్నాయి, వీళ్ళని బతుకులాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి మరి మన తెలంగాణ రాష్ట్రంలో సేమ్. రైట్, 14వ తారీఖున మరి పురాణపూర్లో ఈ ఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి అంటే 11:40 చోటు చేసుకుంది ఈ విషయం. అదే టైంలో మరి హిందువుల పక్షాన, హిందువుల తరపున కరాటే కళ్యాణి వెళ్ళి అక్కడికి మొత్తం అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరిగింది. ఆమె యొక్క స్టైల్లో ఆమె పర్యవేక్షించడం జరిగింది. మరి మిగతా హిందువులు ఏమైపోయారంటారు? అదే అంటున్నా, అందరు రావాలి, అందరు గదిలు రావాలి, అందరు యూనిటీ ఉండాలి, ఐక్యమత్యం ఉంటే గానీ మనము స్వేచ్ఛగా ఉండలేము. లేకపోతే రేపు మనం మైనార్టీలు లెక్క మనం భయపడే పరిస్థితిలో ఉండాలి. ఆల్రెడీ ఇండియాలో 2 నుంచి 3 వేల మండలాలలో మన హిందువులు మైనార్టీ లేరు. ఓకే, సో మనం ఇవాళ యూనిటీ లేకపోతే, కానీ మంచి జవాబు చెప్పారు మా సోదరులు, హిందూ సోదరులు గట్టిగా వేసుకోరు. పురాణపూల్ సంఘటనలో ఘటనలో గట్టిగా బాగా తిరగబడ్డారు. అట్లా తిరగబడితే గానీ ఇలా బుద్ధి రాదు. అయ్యప్ప అంటే మంచి, ఇలా అయ్యప్ప అనే రోజులు కావు, తిరగబడితే గానీ వీళ్ళు లొంగిరారని చెప్పి నేను. రైట్, ఇప్పుడు హిందూ దేవతలు అదేవిధంగా దేవతలు అమ్మవార్ల మీద కామెంట్ చేసినందుకు యూట్యూబర్ అన్వేష్ మీద 2 సార్లు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన ఘటన. కేవలం కరాటే కళ్యాణ్ మాత్రమే పంజాగుట్ట స్టేషన్లో కేసు పెట్టారు. మరి మిగతా ప్రాంతాలలో మరి మిగతా అందరు పెట్టాలి, కేసులు పెట్టాలి. వాడైతే ఇండియాకి రావాలి, వాడు వస్తే మాత్రం మనకి బడిత పూజ పక్కా హిందూ సోదరులు అయితే ఊకోరు, తోలు తీస్తారు అంతే. సో ఇవాళ ఎవరైనా కూడా మనం పుట్టింది ఒక గొప్ప మతంలో, భారతదేశంలో పుట్టుడే అదృష్టం. అలా హిందువుగా పుట్టడం అంటే ఎన్నో జన్మల సుకృతం చేసుకుంటే కానీ, పూర్వజన్మ సుకృతం చేసుకుంటే హిందువుగా పుట్టాం. అంత గొప్ప మతంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. కానీ మతాన్ని ఎంతవరకు కాపాడుకోగలుగుతాం అన్నది కూడా ఇంపార్టెంట్. సో మతాన్ని కాపాడే దిశగా ప్రయత్నాలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఐక్యమత్యంతో ముందుకు రావాలి. దినం రాత్రి అని చూడొద్దు, ఆడ ఫిజికల్ ప్రజెన్స్ ఉండాలి. డెఫినెట్గా అందరూ కూడా ఈ యొక్క పోరాటం ఇది ఒక ఉద్యమం లెక్క అవుతుంది, దీనిలో పాల్గొనాలి. ఎప్పుడు కానీ హిందువులకు అండగా అందరూ ఉంటే కానీ మనం హిందుత్వం కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు హిందువులకు సంబంధించిన వచ్చిన ఐకమత్యానికి ఎటువంటి నష్టం లేదు, కానీ రెసిప్రోకల్గా అంటే పరంపరగా నెక్స్ట్ రేపొద్దున ఇంకో గుడి మీద దాడి జరగదని నమ్మకం ఉందా? మరి వాటిని ఎదుర్కోవాలంటే ఏం చేయాలంటే? డెఫినెట్గా అదే చెప్తున్నా కదా, ఒక్క గుడి దగ్గర దాడి చేస్తే తోలు తీయాలి, ప్రభుత్వాన్ని ఉంచాలి.
ప్రభుత్వం మెడలు పట్టి ఉంచాలి. ప్రభుత్వం మెడలు ఉంచి కఠినంగా వ్యవహరించాలి. ప్రతి గుడి దగ్గర భద్రత కల్పించాలి. ఎట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి హిందువులు అంత ఏకమైతేనే కదా ప్రభుత్వం మోకరిల్లుతుంది. లేకపోతే దాడి అయింది 10 నిమిషాలు, గంట 2 గంటలు సార్ట్ అవుట్ అయిపోయింది, వాళ్ళు శాంతింపజేసారు, వెళ్ళిపోతారు అని ఇంటికి అనుకుంటే మాత్రం కుదరదు, మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్. ఇక ఫైనల్గా మరో ప్రశ్న అంటే ఇప్పుడు అల్లరి మోకలు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ప్రత్యేకించి ఆ మతానికి లేకపోతే ఈ మతానికి గొడవలు పెట్టాలన్న ఉద్దేశంలో కొంతమంది మాత్రమే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. వారిని గుర్తించే క్రమంలో పోలీసులు వెనకబడ్డారు కాబట్టి ఇవి జరుగుతున్నాయి. 100% ఇలా ఇంటెలిజెన్స్ లోపం, ఇలా ఇంటెలిజెన్స్ లోపం క్లియర్ కనబడుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్ ఉంటే గానీ ఇట్లాంటి జరగవు సంఘటన. తర్వాత సంఘటన జరిగినాక పోలీసులపై ఒత్తిడి తీసుకురావద్దు. ఓకే, రాజకీయ ఒత్తిడి ఉండదు. ఎస్, వాళ్ళని స్వాతంత్రంగా వాళ్ళని దీంట్లో అప్పచెప్పాలి. ఓకే. అసలు టోటల్ గా తెలంగాణ స్టేట్ కి ఒక సనాతన ధర్మం సంబంధించి ఒక బోర్డు ఉండాలి. ఈ ఎండోమెంట్స్ తోటి అయ్యేది కాదు, ఏం కాదు. ఇలా ఎండోమెంట్స్ లో దునియా స్కామ్ జరుగుతుంది. ఈ సనాతన బోర్డు ఉండాలి. దాంట్లో ఒక కట్టర్ హిందువులు ఉండాలి సభ్యులుగా, చైర్మన్ కూడా హిందువులో ఉండాలి, మంచి కట్టర్ హిందూ ఉండాలి, భక్తి ఉన్నోడు ఉండాలండి ఏదైనా సరే. ఓకే. దేశం మీద భక్తి కానీ ధర్మం పట్ల భక్తి కానీ ఉండాలి. రైట్. ఇప్పుడు ధర్మం భక్తి అన్న దాని మీద టీటీడీలో జరిగిన కుంభకోణంలో స్కామ్లో, ఐ మీన్ డాలర్ల విషయంలో జరిగిన స్కామ్లో ఒక మెంబరు, కమిటీ మెంబర్, టీటీడీ బోర్డు మెంబరే బయటికి తీసి స్కామ్ను అవుట్ చేసినందుకు ఆయన్నే చంపుతామంటూ కూడా బెదిరింపులు చేశారు కదా. అదే అంటున్నా, మరి వారికి లేని రక్షణ మరి మిగతా వాళ్ళకి ఎలా వస్తుంది? ఉండాలి మరి. అదే ప్రభుత్వము ఇట్లాంటి చర్యలపై ఏవైతే స్కాములు కానీ దాడులు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలి. దీనికంటూ ఎండోమెంట్స్ మినిస్టర్ ఆధ్వర్యంలోనే ఒక సనాతన బోర్డు వేయండి, ఒక సనాతన సంబంధించి బోర్డు వేయండి. గుళ్ళలో ఎట్లాంటి అవినీతి జరగకుండా చూడండి. ఇవాళ నేను నిన్న అంతర్వేది పోవడం జరిగింది. ఓకే. మొన్న ఆడ వానికి ఏసీ ఉన్నాడు, అసిస్టెంట్ కమిటీ, వానికి భక్తి లేదు, ఏం లేదు. ఆడ దునియా స్కాములు లోకల్ పబ్లిక్ చెప్తారు, లోకల్ నాయకులు చెప్తారు, బజరంగ దళాలు చెప్తారు, దునియా స్కాములు చేస్తుండంట వాడు. మరి అట్లాంటి వాళ్ళని ఇమీడియట్ గా మీరు మీ ఆంధ్ర ఛానల్లో చెప్పాలి. అంతర్వేది ఏసీ, వాని పేరు నాకు తెలియదు. ఓకే. వానికి భక్తి లేదు, బొట్టు కూడా లేదు వానికి. మరి గుళ్ళకు సంబంధించిన అధికారిని వేసినప్పుడు భక్తి ఉన్నోనికి వేయాలి. ఓకే. వాడు స్నానం చేస్తుండో, స్నానం చేస్తలేడో, ఏం లేదానికి. అట్లాంటి అధికారులను ఇమీడియట్ తక్షణం తీసి పడేయాలి. ఇంకా చివరిగా ఫైనల్గా అండి, ఆల్రెడీ హ్యాపెన్స్ ఆన్ హిందూ టెంపుల్స్ ఓన్లీ. అంటే ఒక తిరుపతి గుడి చూసినా అదే పరిస్థితి, మనకి విజయవాడ గుడిలో చూసినా అదే పరిస్థితి, అన్నవరం టెంపుల్లో చూసినా అదే పరిస్థితి. అంటే ఎక్కడెక్కడ స్కామ్లు కానీ లేకపోతే నిధులు స్వాహా చేయడం కానీ ఇది కూడా జరుగుతున్నాయి కదా. ఇది కూడా దాడి అనుకోవచ్చు కదా. 100% ఇది. మరి వీటిని కూడా నిర్మూలించాలంటే దీనికి బెస్ట్ ఎండోమెంట్స్ అనేది కాకుండా సనాతన బోర్డుకి అనుకూలంగా ఇవన్నీ అనుసంధించాలి. సనాతన బోర్డు పరిధిలో టెంపుల్స్ రావాలి. ఆ సనాతన బోర్డుని కూడా ఎవరైతే నీతి నిజాయితీ కలిగిన మనుషుడో వాళ్ళకి చైర్మన్ గా ఇచ్చి ఒక బాధ్యతలు ఇవ్వాలి. దానిపై కంటిన్యూస్ గా మానిటరింగ్ ఉండాలి, ఏం స్కాములు జరగకుండా. ఇప్పుడు ఎవడు ఎట్లున్నాడో మనకు తెలియదు కదా. సో కంటిన్యూస్లీ దానిపై మానిటరింగ్ చేసుకుంటూ ఒక అద్భుతమైన ఏది చేసినా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నదండి, వాళ్ళ థింకింగ్ మీద ఉంటది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో టైట్ చేస్తారు, ఒక్కొక్కరిని టైట్ చేస్తారు. గత ప్రభుత్వం చేసిన స్కాములు ఏమున్నాయి అన్ని బయటికి తీస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి హిందువుల పట్ల కానీ, హిందువుల నమ్మకాల పట్ల కానీ. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే ఆడ మీద ఉన్నది ఎవరు? ఏపీ ప్రభుత్వంలో ఉన్న కూటమికి చిత్తశుద్ధి ఉందంటారా? 100% చిత్తశుద్ధి ఉంది. ఇవాళ ఇప్పుడు తెలంగాణలో ఏమి చిత్తశుద్ధి లేదు. ఇవాళ రాహుల్ గాంధీ ఆయన హిందూ ముసుగులో ఉన్న నాన్ హిందూ, ఆయన నమ్మడు. సేమ్ రేవంత్ రెడ్డి అదే ఉన్నది. వాళ్ళ పాలన కూడా అంత హిందూ వ్యతిరేక పాలన ఉంటుంది, హిందూ సెంటిమెంట్స్ కి గౌరవం ఇచ్చే పాలన ఉండదు. సో మనం ప్రజలు దీనిలో ముఖ్యంగా తప్పు అంటారు. మరి రేవంత్ రెడ్డి గారికి గురువు మరి చంద్రబాబు గారు అంటారు కదా. చంద్రబాబు మరి మీ తెలియదు కదా, మీ కుటుంబంలో ఉన్న మరి ఇప్పుడు మరి కరెక్టే. చంద్రబాబు నాయుడు గురువు అయితే రేవంత్ రెడ్డి పార్టీలో ఎందుకున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. రేవంత్ రెడ్డి గురువు రాహుల్ ఖానే కరెక్ట్. రేవంత్ రెడ్డి గురువు ఆమె దొరసాని, ఇటలీ దొరసాని. సో ఆడ ఏముంది, ఆమె క్రిస్టియన్, ఈయన ఏందో అందరికి తెలుసు. టోటల్ గా యాంటీ హిందూ. ఓకే.
రైట్ అండి. రానున్న కాలంలో మరి ఈ హిందూ దేవాలయం మీద ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలని, శాంతి భద్రతల విషయంలో కూడా ఇవాళ సక్రమంగా గుడ్లలకు పోయి చూసుకోవాలని కోరుకుందాం. పూజలు చేసుకునే పరిస్థితి మేమే. హ్మ్. అయ్యా స్వామి నీ గుడి నువ్వు కాపాడుకో స్వామి, హ్మ్. నీ గుడిపై దాడి చేసుకోకుండా ఉండు స్వామి అని మా మొక్కులు కాదు మేము మొక్కాల్సిన పరిస్థితి. మా గురించి మొక్కే పరిస్థితి లేదు. ఆ స్వామి అమ్మవార్లకే మొక్కాల్సి వస్తుంది. హ్మ్. మీ గుళ్ళు మీరు రక్షించుకోండి అమ్మ, మీ గుళ్ళు మీరు రక్షించుకోండి స్వామి అని. అంత దరిద్రమైన దీనమైన స్థితిలో ఇవాళ హిందువులు బతుకుతారు. ఓకే. అంటే మళ్ళీ అంటే పూర్వస్థితి మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలంటే, పూర్వస్థితినే మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకురావాలంటే ఇవాళ ఏం బీజేపీ మారాలంటారు? కోటేయాలి నెక్స్ట్ ఎలక్షన్. గుళ్ళకి ముంగటి నుంచి ఎవడన్నా హిందూ వ్యతిరేకి గుడి ముందు నుంచి పోవాలంటే తలకాయ దించుకొని పోయేటట్టు చేస్తాం మేము. హ్మ్. గుడి దిక్కు కూడా చూడకుండా చేస్తాం మేము. హ్మ్. ఎవరైతే హిందూ వ్యతిరేకి గుళ్ళపై వ్యతిరేకి ఉన్నాడో తలకాయ దించుకొని పోవాలి, హ్మ్. అట్లా చేస్తాం మేము. హ్మ్. ఆ అవకాశం బీజేపీకి ఇవ్వండి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే మరి ఆలయాలపై జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో మరి హైదరాబాద్‌లోనే మరి ఈ విధంగా నడిబొడ్డులోనే జరగడం. అంటే సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయంలో, అదేవిధంగా మరి పురాణపూల్‌లోని దర్వాజా మైసమ్మ టెంపుల్‌లో ఏమేమి జరిగిందన్న విషయం తెలిసిందే. సో, చెప్పుకోలేని చెప్పరాని పద్ధతిలో కూడా మరి ఈ విధంగా ఆలయాలపై ధ్వంసం చేస్తున్నారు. మరి అపవిత్రం చేస్తున్నారు. అదే తీరా పట్టుకున్న తర్వాత నిందితులు మతి స్థిమితం లేని వారు అంటూ కూడా మరి పోలీసు శాఖ చెప్తుంది. మరి ఇప్పుడు దీనికి ఒక హోంశాఖ అంటూ సెపరేట్‌గా ఉంటే, ప్లస్ ఒక సనాతన బోర్డ్‌లాగా ఒక బోర్డ్ అంటూ సెపరేట్‌గా ఉంటే చాలా మంచిది అంటూ కూడా చికోటి ప్రవీణ్ గారు తమ యొక్క అభిప్రాయంగా వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.